సైదులు ఎన్నికల ముందు పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన నెల్లికల్లు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయి? అసలు ఈ పనుల సొంత స్లోగా ఈ పనులు ఇంత స్లోగా సాగడానికి నిధుల కొరత కారణం లేక నిర్లక్ష్యమా? ఇక ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా? ప్రాజెక్టు ఆలస్యంపై స్థానిక రైతాంగం నుండి ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి వస్తోంది? రాష్ట్రంలో పాలకులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇంతవరకు అమలు చేయకపోవడంతో అయితే ప్రజల తలరాతలు మారని పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతున్నాయో దీనికి ఏదైతే ప్రాజెక్టులు ఉన్నప్పటికీ కూడా ప్రజల ఇక్కడ సాగు నీటి కష్టాలు ప్రజల్ని తీవ్రంగా వెంటాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇలాంటి కోవలకు సంబంధించిందే నెల్లికల్లు లిఫ్ట్ ఇరిగేషన్. అయితే 2021 ప్రాంతంలో దానికి సంబంధించి కూడా కృష్ణ రివర్ పరివాహక ప్రాంతాలు ఏవైతున్నాయో కృష్ణ పట్టే ప్రాంతాలకు సంబంధించి కూడా ఆయా రైతులకు ఆ ఏరియాలో ఉన్నటువంటి రైతులకు కృష్ణా పరివాహక ప్రాంతాల రైతులకు సాగునీరు తాగునీరు అందించే దశగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేల కోట్లు వెచ్చించి అక్కడ ఉన్న సాగునీరు అంటే 23 ఎకరాలకు సాగునీరు అందించే దశగా నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టారు. దాంతో ఇప్పటికే ప్రభుత్వాలు మారినాయి. ప్రాజెక్టుని ఎరగా చూపించి ప్రభుత్వాలు ఓట్లు వేసుకొని దండుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ దానికి సంబంధించి ఇప్పటి కూడా పనులు ఎక్కడేసినా అక్కడ గొంగడే అన్నట్టుగా చందంగా మారినటువంటి పరిస్థితి నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చూస్తేనే అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దాంతో మొత్తంగా నల్గొండ జిల్లాలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నిర్మించినటువంటి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పక్కనే కృష్ణమ్మ పర్వాలు దొక్కుతుంటది. నాగార్జున సాగర్ కూతవేట్ల దూరంలో ఉన్నటువంటి నెల్లికల్లుకు సంబంధించి కూడా అక్కడ దాదాపుగా ఒక 20 తాండాలు గిరిజన గ్రామాలు అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా సాగునీరు గుక్కెడ నీళ్లు కూడా లేని ప్రజలు దాదాపుగా 25 ఎకరాలకు సాగునీరుని అందించే దశగా ఏర్పాటు చేసినప్పటికీ ప్రజలకు ఒక చుక్క నీరు కూడా సాగునీరు తాగునీరు అందించలేని పరిస్థితుల్లో కూడా గత ప్రభుత్వం చేపట్టింది. దాంతో ఇప్పటికే ప్రభుత్వం పూర్తి స్థాయి నిర్లక్ష్యం, అంటే గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి ఈ ప్రభుత్వం నిర్లక్ష్యానికి వెరీ స్పష్టంగా అవుపిస్తా ఉంది. ఇప్పటికే వేల కోట్లు వెచ్చించి అక్కడ నిర్మాణ పనులు చేపడతా ఉన్నారు. కానీ ఇప్పటికే కేసీఆర్ కూడా గతంలో వచ్చినప్పుడు నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి స్థాయిలో నిర్మిస్తాము, దాంతో లేకపోతే నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి అయిపోయిన తర్వాత మాత్రమే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అక్కడ ఓట్లడగం నాగార్జున సాగర్ నియోజకవర్గంలో అని కేసీఆర్ శపథం చేసినప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో అమలు కాలేదు. అసంతృప్తి జాబితాలో చేరినటువంటి నేపథ్యం అయితే వెరీ స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికి కూడా ఇంకా కూడా ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఇంకా 2 దఫాలుగా కానీ ఆ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఇంకా కాదని అక్కడ స్థానికులు పెద్ద ఎత్తున చెప్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే జైవీర్ కూడా దీనిపైన ఓట్లకు వచ్చి ఓట్లు అడిగిన నేను నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పింది. కానీ ఇక్కడ ఇంతవరకు ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి పనులు అసంతృప్తి జాబితాలో కూరుకుపోయినాయని ప్రజలు చెప్తున్నారు. ఇప్పటికే చుట్టుపక్కల ఏదైతే కృష్ణ పరివాహక కృష్ణ పట్టే పరివాహక ప్రాంతాలకు ఇప్పటికి సాగునీరుతో పాటు తాగునీరు దొరకని పరిస్థితి వెరీ స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొత్తంగా ఇప్పటికే కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించి కూడా ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమరెడ్డి వెంకరెడ్డి కావచ్చు దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సాధించాలని చెప్తా ఉన్నారు. ఇప్పటికే మంత్రులు రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. ప్రాజెక్టు పనులకు సంబంధించి కూడా ఇంకా నక్కలు సాగుతున్నాయని పెద్ద ఎత్తున వస్తా ఉన్నాయి. ఇప్పటికైనా కృష్ణ పరివాహక పట్టే దాదాపుగా నెల్లికల్లు, జాలతండ, చెంచుంటున్న ఇలాంటి ప్రాంతాలు ఏవైతున్నాయో పూర్తిగా 25 ఎకరాల సాగునీరు అందించే దశగా వేల కోట్లు వెచ్చించినప్పటికీ నత్తనడకలు సాగుతున్నాయి. దాంతో అధికారులు నిర్లక్ష్యం వెరీ స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో ఇప్పటికే నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఇంకా 30% కూడా పరిస్థితి ఉంది. ఇంకా ప్రధానంగా ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది.